రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు పలువురికి ప్రాణదానంగా మారాయి. కుమారుడి మరణావేదనను దిగమింగుకున్న తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా పెద్దశంకరపేటకు చెందిన లొద్ద రవి ఈ నెల 2వ తేదీ ఆదివారం నాడు శంకరంపేట నుండి మర్కాపూర్ వెళ్లే రహదారిలో గురుపాదగుట్ట కమాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. రవి బతికే అవకాశం లేదని, అవయవాలు దానం చేస్తే మరికొందరికి కొత్త జీవితం లభిస్తుందని వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో రవి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు తదితర అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు మార్పిడి చేశారు. అనంతరం రవి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఆర్ఎంపీగా సేవలు అందించి అందరి మన్ననలు పొందిన రవి మరణానంతరం కూడా అవయవదానం ద్వారా పలువురికి వారి జీవితాలలో ఆశాకిరణంగా నిలిచాడని గ్రామస్తులు, స్నేహితులు పేర్కొన్నారు. అవయవదానానికి ముందుకొచ్చిన రవి, వారి తల్లిదండ్రుల ఔదార్యాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. One.